ఎన్టీఆర్ దేవర మూవీ బాక్సాఫీస్ ధర 7 రోజుల్లో రాబట్టింది ఎంత, 7 రోజుల్లో వచ్చిన వసూలు ఫేకా, అఫీషియల్ గా టీం ఎంత చెబుతుంది, బాక్సాఫీస్ ధర నెంబర్ ఎంత పెడుతుందో తెలుసుకుందామా పదండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. డే 1 చూసుకున్నట్లయితే 172 కోట్ల వసూలు అయితే వచ్చిందని టీం చెబుతుంది. అఫీషియల్ గా రాబట్టింది 157 కోట్ల గ్రాస్ అయితే వచ్చింది ట్రేడ్ లెక్కల్లో. 2 రోజుల్లో బాక్సాఫీస్ ధర దేవర చిత్రం 243 కోట్ల గ్రాస్ రాబట్టుకుందని టీం పోస్టర్ అయితే వదిలారు. వచ్చింది 215 కోట్ల గ్రాస్. 3 రోజుల్లో బాక్సాఫీస్ ధర 304 కోట్ల గ్రాస్ మార్క్ను టచ్ చేసిందని చెబుతుంది టీం. సినిమా రాబట్టింది 279 కోట్ల గ్రాస్ అయితే అందుకుంది. 6 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర టీం చెబుతుంది 396 కోట్ల గ్రాస్ అయితే వచ్చిందని. అఫీషియల్గా రాబట్టింది 370 కోట్ల గ్రాస్ని. డే 7 బాక్సాఫీస్ దగ్గర 14 కోట్ల 50 లక్షల గ్రాస్ వసూలునైతే రాబట్టుకుంది. 7వ రోజున బాక్సాఫీస్ ధర దేవర చిత్రం స్టడీగానే రన్ అయింది. 7 రోజులు బాక్సాఫీస్ దగ్గర టీం చెబుతుంది 420 కోట్ల పైన గ్రాస్ని అయితే రాబట్టుకుంటుందని. సినిమా బాక్సాఫీస్ ధర వసూలు చేసింది 384 కోట్ల 50 లక్షల వరకు గ్రాస్ అయితే వచ్చింది అఫీషియల్గా ట్రేడ్ నెంబర్స్లో. ప్రతి వెబ్సైట్లో కానీ ప్రతి మీడియా కూడా ఇదే నెంబర్స్ని అయితే చెబుతున్నాయి. పెద్దగా తేడా చూసుకుంటే ఒక 40 కోట్ల వరకు గ్రాస్ అయితే తేడా అయితే కనిపిస్తుంది. ఏది ఏమైనా సరే ప్రమోషన్ దృష్ట్యా కాస్త పెద్ద నెంబర్ని అయితే వేసుకుంటారు. మరీ పెద్ద నెంబర్స్ చూపిస్తున్నారంటే కాదని చెప్పాలి. 30 నుంచి 40 కోట్ల గ్రాస్ను ప్రతి సినిమాకి కూడా ప్రతి మూవీ వసూలుపై కాస్త ఎక్కువగా నెంబర్ అయితే పడుతుంది. 100 కోట్ల గ్రాస్ అయితే తేడా కనిపించడం లేదు. కాబట్టి సినిమా బాక్సాఫీస్ ధర స్టడీగా రన్ అవుతుందని అర్థం చేసుకోవచ్చు. దేవర సినిమాకి ముందు నుంచి నెగిటివిటీ అయితే ఉంది. దేవర మూవీ బాక్సాఫీస్ ధర స్టడీగా రన్ అవ్వడంతో కాస్త కొంతమందికి ఈ వసూలు నచ్చడం లేదు. అందుకని టీం పోస్టర్స్ అయితే బాగా ఫేక్ చేస్తున్నారని చెబుతున్నారు. మరీ అంత ఫేక్ అయితే కనిపించడం లేదు. మరి మీకు ఎలా అనిపిస్తుందో? 7 రోజుల్లో బాక్సాఫీస్ దగ్గర 184 కోట్ల షేర్ టార్గెట్కి గాను 206 కోట్ల షేర్ అయితే వచ్చింది. అంటే 22 కోట్ల వరకు లాభాలు 7 రోజుల్లోనే చూసిన పరిస్థితి. బాక్సాఫీస్ ధర 384 కోట్ల 50 లక్షల గ్రాస్ను 7 రోజుల్లో అందుకోవడం జరిగింది. చూసారు కదా, మరీ ఫేక్ అయితే చేయడం లేదు. ఒక 30 నుంచి 40 కోట్ల గ్రాస్ని అయితే టీం ఎక్కువగా చెబుతుంది. ప్రతి మూవీకి కూడా ఇది సర్వసాధారణమైన విషయం. బాక్సాఫీస్ నెంబర్స్ని అయితే మరీ డబుల్ రేంజ్లో అయితే చూపించడం లేదు. మరి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికీ తెలిసేలా లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి. దేవర చిత్రం లాంగ్ రన్లో ఎంతవరకు వెళ్ళగలుగుతుందో కామెంట్ చేయండి. మన తెలుగు సినీ స్టార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.